వెల్కమ్ టు రాజాపేట్ బాయ్స్. మనమైతే కొత్త బ్లాగ్ తో మీ ముందుకు వచ్చాం. ముంజల సీజన్ కాబట్టి మనం ముంజలు తినాలిగా. తినాలంటే పోవాలి. ఆ పోడు ఎట్లా పోవాలి, ఆ రూట్ మేము చూపిస్తాం. మన ఏరియాలో ఫేమస్ ఉన్న ఏడ దొరుకుతాయో ఫేమస్ ఉన్న ముంజలు అక్కడ తీసుకోదాం. చూడండి, లెట్స్ స్టార్టెడ్ గో. హలో గైస్, మనమైతే రాజాపేటలోకి వెళ్ళి గాంధీ అయితే బయలుదేరినాం. చూడండి, స్ట్రేట్ వెళ్ళాలి అట్లే. ఈ విధంగా చక్కగా వెళ్ళాలి. మనమైతే రాయి చెట్టు అయితే వచ్చేసింది. ఈ విధంగా చక్కగా వెళ్ళాలి. చక్కగా వెళ్ళాక రైట్ అయితే తీసుకోవాలి గైస్. మనకైతే ఇప్పుడు రైట్ వస్తుంది. చూడండి, రైట్ అయితే వచ్చేసింది గైస్. ఈ విధంగా స్ట్రేట్ ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే నమ్లి అయితే వచ్చేస్తుంది మనకి. చూడండి, మనమైతే ఈ విధంగా స్ట్రేట్ వెళ్తే మనకైతే ఒక హాస్టల్ వస్తుంది. హాస్టల్ అయితే చాలా బాగుంటుంది. దాని పేరు గుల్కూర్ హాస్టల్. ఇక్కడిక్కడి నుంచిలో వచ్చి చదువుతారు. వాళ్ళు అయితే చాలా బాగుంటుంది హాస్టల్. ఇట్లా గ్రౌండ్ కానీ స్పోర్ట్స్ కానీ అది చాలా బాగుంటుంది. వండర్ఫుల్ అనిపిస్తుంది. అలా పోయినప్పుడు అయితే గేమ్స్ అయితే చాలా బాగా ఆడతారు గైస్. చూడండి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి చదువుతారు అలా. ఇప్పుడు అయితే హాస్టల్ వస్తుంది. టర్నింగ్ తీసుకున్న మనకైతే హాస్టల్ వస్తుంది. చూడండి, మొత్తం గోడల పైన ఇట్లా మొత్తం గేమ్ పిక్చర్లు ఉంటాయి మొత్తం. మనమైతే ఈ విధంగానే చక్కగా వెళ్ళాలి. మనమైతే హాస్టల్కి అయితే వెళ్ళొద్దు మనం, ఎందుకంటే మనం ముంజల పోతున్నాం. హాస్టల్ అప్పుడే అయిపోయింది మనది. ఈ విధంగా 3 కిలోమీటర్స్ పోతే మనకైతే వచ్చేస్తుంది నమ్లే దాటి ఒక 1 కిలోమీటర్ పోతే ముంజల లొకేషన్ అయితే వచ్చేస్తుంది గైస్. మనం ఏదో కొత్త కాలనీ గైస్. వెళ్తారు స్ట్రేట్ వెళ్ళాలి. ఇట్లా స్ట్రేట్ వెళ్తే ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళినాం అనుకో, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అవుతుంది అంతే గైస్. ఇప్పుడైతే చిన్న మ్యూజిక్ వేసుకుంటా. చూడండి గైస్, వెల్కమ్ టు నమ్లే. మనమైతే నమ్లేకి అయితే వచ్చేసినాం గాయస్. ఇదే మన నమ్లే ఎంట్రీ అయితే చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు చెట్లు ఉన్నాయి కాబట్టి కనిపిస్తలే, కానీ ఇదే నమ్లే. ఇది ఇట్లనే స్ట్రేట్ వెళ్ళాలి గాయస్. అయితే నమ్లే స్కూలు, చిన్న స్కూల్ అంటారు దాన్ని. స్ట్రేట్ వెళ్తూనే ఉండాలి. ఏదైతే మా ఫ్రెండ్ కానీ వెళ్ళి వస్తుంది టర్నింగ్ కాడ, అట్లా స్ట్రేట్ వెళ్ళాలి. ఇక్కడైతే వాగు వచ్చింది చూడండి గాయస్. మొత్తం వాగు అయితే ఫుల్ పోతుంది వర్షాకాలంలో. ఇంకా వర్షాలు అయితే పడతలేవు, వర్షాకాలం మస్తు పోతుంది బాగా. అయితే స్ట్రేట్ వెళ్ళాలి. వంశుబాయికి ఉండదు చెప్పంటే వాళ్ళ దోత్తిల్లు వస్తుంది, చాదవదం అంటాడు. అందుకే మనం తీసుకున్నాం డబ్బింగ్. చూడండి, ఈ విధంగా చక్కగా వెళ్ళాలి. ఇక మనం చక్కగా వెళ్తే మనకు ఒక బస్ స్టాప్ వస్తుంది. బస్ స్టాప్ కాడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా చూడండి, మన ముందునే ఉంది బస్ స్టాప్. ఆ బస్ స్టాప్ కాడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాం. చూడండి, లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందు పోయినాక మనకు ఒక రైట్ వస్తుంది. రైట్ వస్తే స్ట్రేట్ వస్తుంది. రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్నాక ఒకటే రూట్. ఇక అది నిమ్లే తాళాలు అంటారు. అంటే ఊరు అవతలు ఉంటుంది అది. ఒక నిమ్లే నుంచి 1 కిలోమీటర్ అయితే నిమ్లే తాళాలు వస్తాయి. చూడండి, ఈ విధంగానే పోవాలి మనం. చక్కగా ఎటు టర్న్ తీసుకోవద్దు, ఒకటే రూట్. ఇక ఎన్ని గలీలు వచ్చినా మనం పట్టించుకోవద్దు. మనది ముంజలు తిన్ని పోతున్నాం, ముంజల కాడనే ఆగాలి బండి. చక్కగా ఒకటే రూట్. ఇక మనమైతే తాళాలకు వచ్చేసినాం గాయస్. చూసినారా, అటు చూసిన తాళ్ళే ఇటు చూసిన తాళ్ళే. మధ్యలో రోడ్డు పైన మనం బైక్ వేసుకొని అయితే వెళ్తున్నాం. నమ్లే అంటేనే తాళ్ళు అంటేనే నమ్లే. ఒక్కొక్క చెట్టు ఎంత పెద్దగా ఉంది చూడండి గాయస్. తాడి చెట్టు అయితే చాలా తాడి చెట్లు ఉంటాయి, కొన్ని వందల తాడి చెట్లు ఉంటాయి. చూసినారా గాయస్, మనమైతే గౌడ్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. గౌడ్ షాప్ అయితే అక్కడ ఉన్న చూడండి గాయస్. జాయిద్ బాయ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వెళ్తున్నారు గౌడ్ షాప్ దగ్గరికి. అయితే గౌడ్ షాప్ అయితే మన కోసమే వెయిటింగ్ చేస్తుంది గైస్. గౌడ్ షాప్ అయితే ఓలో కాదు ఫ్రెండ్, జాయిద్ బాయ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ. జాయిద్ బాయ్ అయితే సంచి పట్టుకొచ్చింది కదా డాడీ, ఫ్రెండ్ వాళ్ళ డాడీ అని. గౌడ్ షాప్ మొత్తం సంచి నింపుకొని పోతట్టు. నాకైతే ఒక్కటి ఇయ్య అంటుండు, మరి ఏం చేస్తాడు. ఇగో ఈయన మన స్పాన్సర్ ముంజల్. ఈ అంకుల్ అయితే మన కోసం అయితే వేడి చేసి చూడండి. మనమైతే వచ్చేసాం చూడండి. ఇక అంకుల్ అయితే చెట్టు ఎక్కుతాడు చూడండి. ఇక
ఇక ఈ సీజన్లో ఎవరు తెంపారు, ఎందుకంటే వాళ్ళ కళ్ళు అది తెంపాలిగా. కాకపోతే మన కోసం అయితే స్పెషల్గా ఎక్కడం జరిగింది చూడండి. ఆల్రెడీ ఒకటి కింద పడుతుంటే ఆల్రెడీ దానికి కోసిచ్చిండు. వంశీ అయితే తినడం జరిగింది పక్క పంట చూడండి. ఆల్రెడీ మేక్తూనే ఉండవు చూడండి. ఆ కింద పడ్డ ఫ్రెష్ తిందామరా అంటే అదే ఇదే అంటుండు. ఏం చెప్పలేము ఇక తినడు మంచిది కాబట్టి ఏమన్నా నేను ఇట్లా. అంకుల్ అయితే యుద్ధానికి సిద్ధమవుతుండు. కింద పడి ఏరుకొని తింటుండేడు. ఈయనకి ఏం చెప్పాలి అర్థమైతే లేదు, ఆగుతలేదు ఈయనకి. ఇక ఆ కూతురు తిన్నారు ఇంతకుముందు. అంకుల్ అయితే మన కోసం అయితే ఎక్కుతుంది చూడండి. ఇక పైకి ముంజలు తెంపుతాడు చూడండి. ఇక మనమైతే దూరం జరుగుతున్నాం, ఎందుకంటే మన పైన పడితే అవి పైన తెంపుతారుగా. ఇక వంశీబాయి గుడి మీద పడితే ఏం లేదు, ఇక తలకే పచ్చ అంటది. ఆల్రెడీ ఇక కొన్ని తెంపున్నాయి కాబట్టి సరిపోవంటే మళ్ళీ ఎక్కిండు అంకుల్ మన కోసం చూడండి. ఈ విధంగా అయితే మన కోసం ముంజలు అయితే తెంపిండు, అంతా తెంపించిండు. చాలా చాలా థ్యాంక్ యూ అంకుల్. ఈ విధంగా అయితే అంకుల్ పైకి అయితే ఎక్కుతుండు చూడండి. ఎక్కి ముంజలు అయితే తెంపుతాడు మన కోసం చూడండి. మన కోసం అయితే పైన ముంజలు అయితే కడి చేస్తుండు అంకుల్ చూడండి. కింద పడితే అవి ఇక మనం దూరం జరిగినాయి కదా, దూరం జరిగింది మంచిగా, ఎందుకంటే అది కింద పడి ఎటంటే అటు పోతున్నాయి చూడండి. ఈ విధంగా అయితే మన కోసం అయితే ముంజలు తెంపిండి, అవి కింద పడ్డాయి. మనం మొత్తం కలెక్ట్ చేసుకుని అయితే రావడం జరిగింది చూడండి. ఈ విధంగా అయితే అంకుల్ అయితే తెంపడం జరుగుతుంది చూడండి. ఈ విధంగా అయితే మన అంకుల్ అయితే ఇచ్చిండు. అడిగి ఎంత అడిగితే దానికి డబుల్ ఇచ్చిండు. ఎంత చెప్పినా తక్కువ అంకుల్ గురించి. చూడండి guys, ఎట్లా ఇచ్చాడు మా కోసం అయితే. నాకైతే ఈ అంకుల్ అయితే అంకుల్ అయితే గ్యాప్ వేసుకోతుండు. దొరుకుతాయి ఇక్కడ ఆయన నింపిస్తారు రారా, అవి రావుతలేదురా. ఈ కోతి ముఖం కూడా. అంటే రసగుల్లా లెక్కలు ఉంటాయి. ఈ అంకుల్ అయితే మనకైతే నిమ్మలంగా వస్తుండు. చూపించి చూడండి ఎంత మంచిగా మనం కోసి ఇట్లా రాదు, మనం కోసి 4 పచ్చలు అవుతుంది చూడండి. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. మాకైతే నువ్వు తెప్పించండి. ఓకే మా సబ్స్క్రైబర్స్ కి అయితే చెప్పు ఒకసారి, నమ్మిల అంటే కళ్ళు ఫేమస్ కదా, నువ్వు ఏమని చెప్తావు చెప్పు ఒకసారి మన నమ్మిల గురించి. ఊరు కళ్ళు ఫుల్ ఫేమస్, కళ్ళు ఫేమస్ నమ్మిల. ఎనీ టైం దొరుకుతాయి, ఎప్పుడు తింటుంటే అవసరం వస్తుంది అని చెప్పు. ముందుగా ఎట్లున్నాయి, వండర్ఫుల్ ఇవైతే, వండర్ఫుల్ ఇవైతే. చాలా బాగుంది ఫ్రెండ్స్. మన అంకుల్ అయితే మన కోసం కష్టపడి చెట్టు ఎక్కిండు, తినలేదు. నాకు ఇట్లా అంటే మనం అంకుల్ కోసం అయితే లైక్ చేసుకోవాలి, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంకుల్ కోసం అయితే. అంకుల్ మన కోసం మీకోసం పక్కా చెట్టు కిందపై చెట్టు ఎక్కిండు. వీళ్ళంతా లంగా లేరు అని చెప్పి రెడీ. మంచి వాళ్ళు లంగలు కాదు, ఓకే ఓకే లంగలు కాదు, మంచి వాళ్ళు కానీ ఒక్కోసారి తీర పనులు చేస్తారు. మంచి వాళ్ళు కానీ ఒక్కోసారి తీర పనులు చేస్తారు. కాచినపల్లి అయితే మన కోసం అయితే ముందలు అనిపించింది అంకుల్ చూడండి. కాచినపల్లి అయితే మన కోసం అయితే ముందలు అనిపించింది అంకుల్ చూడండి. సరే సరే. ఇక మనమైతే ఈ విధంగా అయితే అంకుల్ తోటి టైం పాస్ చేసి మనమైతే వీడియో కంప్లీట్ చేయడం జరుగుతుంది చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అందరికి షేర్ చేయండి. నెమ్లి వాళ్ళు చూస్తే కామెంట్ చేయండి, వీడియో ఎలా ఉందో చెప్పండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. స్టే ట్యూన్ టు రాజపేట్ బాయ్స్.